మీరు కూడా చికెన్ మండి ట్రై చేయాలనుకుంటున్నారా? కానీ చాలా సేపు అవుతది అనుకుంటే మాత్రం డెఫినెట్‌గా అదైతే తప్పు. సో, మీకైతే 40 మినిట్స్‌లో ఈ చికెన్ మండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పర్ఫెక్ట్ టెక్స్చర్‌తో అయితే వస్తది. సో, మీరైతే డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. నేను 700 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. ఒక బోన్‌లెస్ అండ్ ఒక బోన్. అండ్ దీంట్లోకి మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1/4 టీ స్పూన్ పెప్పర్, ఒక చిన్న అనాస పువ్వు, ఒక 6 ఇలాచీ, ఒక 6 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర అండ్ హాఫ్ జాజికాయ అండ్ 2 బిర్యానీ ఆకు. దీంతో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు అండ్ దీంతో పాటు కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసి దీన్ని మిక్సీ పట్టుకున్నాము. అండ్ ఇప్పుడు దీంతో పాటు మనకు కావాల్సినవి ఏంటంటే చికెన్లోకి మ్యారినేషన్కి ఒక చిన్న సైజ్ నిమ్మకాయ అండ్ నెయ్యిలోకి వేపుకుంటానికి బాదం, జీడిపప్పు అండ్ కిస్మిస్ అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా అల్లం తెల్లగడ్డ పేస్ట్, కొంచెం పుదీనా అండ్ ఒక మీడియం సైజ్ ఆనియన్. ఇది హోల్ గరం మసాలా. అండ్ ముందుగానే ఒక 1.5 కప్ దాకా బాస్మతి రైస్ అనేది సోక్ చేసి పెట్టుకున్నాను. దీంతో పాటు మనం కొంచెం నెయ్యి కూడా సైడ్కి తీసుకుందాం. సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ డ్రై మసాలాని ఎలా బ్లెండ్ చేసుకోవాలో చూస్తాం. సో ఇప్పుడైతే మనము ఒక ఫోర్క్ హెల్ప్తో దీన్ని మొత్తం ఇలా గుచ్చేసుకోండి, మొత్తం చికెన్ మొత్తము. సో మీకు వీలైనన్ని హోల్స్ అయితే పెట్టుకోండి, అప్పుడే మనకి చికెన్ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా వస్తుంది. ఇలా బోన్కి కూడా హోల్స్ పెట్టేసుకోండి. సో ఇప్పుడు దీంట్లోకి మనము నిమ్మకాయ పిండేసుకుందాము. సో ఒకవేళ మీకు నిమ్మకాయ కరెక్ట్ అమౌంట్ తెలియదు అంటే ఎగ్జాక్ట్ మనకు ఒక 2 టేబుల్ స్పూన్స్ నిమ్మకాయ రసం ఉంటే సరిపోతుంది. అండ్ దీంతో పాటు మనము ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ వేసేసుకుందాము. సో ఇప్పుడు ఈ నిమ్మకాయ రసము ఈ సాల్ట్ మొత్తం కలిసేలాగా రెండింటికి పట్టించేసుకుందాం. సో ఇలా మొత్తం కలిసేలాగా అయితే ఇది మసాజ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం డ్రై మసాలా మనం ఈ గరం మసాలాతో పాటు ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని దీన్ని బ్లెండ్ చేసుకుందాము. ఈ మసాలా 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం దీంట్లోకి. సో ఇప్పుడు ఇది మొత్తం ఇలా మసాజ్ చేసుకున్నట్టు కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో ఇలా మసాలా మొత్తం ఈ చికెన్కి పట్టించేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము దీన్ని బాయిల్ చేసుకోవడానికి ఒక గిన్నెలోకి మనము రైస్ ఎంతైతే తీసుకున్నామో దానికి హాఫ్ అమౌంట్ వాటర్ తీసుకోండి. ఇలా మీ దగ్గర ఒక హోల్స్ ఉన్న లైక్ స్టీమ్ చేసుకోవడానికి ఏదన్నా ఒకటి ఉంటే దాన్ని తీసుకొని హాఫ్ వాటర్ వేసుకున్న దాంట్లోకి పెట్టేసుకొని చికెన్ దానిపైన పెట్టుకోండి. నేను బాస్మతి రైస్ 3 కప్స్ తీసుకున్నా కాబట్టి 1.5 కప్ వాటర్ ఇందులోకైతే యాడ్ చేశాను నేను. సో ఈ వాటర్ని తర్వాత మనం పడేయకుండా యూస్ చేసుకుందాము. సో ఇప్పుడైతే మీరు చికెన్ బాయిల్ చేసుకుంటానికి ఇది లోపల పెట్టేసుకొని ఆ చికెన్ పీసెస్ని దీనిపైన ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని మనము ఈ చికెన్ని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన బాయిల్ చేసుకుందాము. సో ఇలా ఈ చికెన్ అయితే ఇలా పరిచేసుకొని మీరు దీనిపైన అయితే లిడ్ క్లోజ్ చేసేసి 15 మినిట్స్ టైమర్ అయితే పెట్టుకొని కుక్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటానికి కొంచెం నెయ్యి అయితే వేసుకుందాము. సో ఇప్పుడైతే మనం మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలో అవన్నీ వేసేసుకోండి. సో ఇప్పుడైతే ఇది మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకుందాము. సో ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇది సైడ్కి పెట్టేసుకోండి. సో ఇప్పుడైతే మీరు ఇంకో ప్యాన్ పెట్టేసుకొని ఇది రైస్ చేసుకుంటానికి, సో మీరు దాన్ని బట్టి ప్యాన్ తీసుకోండి. దీంట్లోకి మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుందాము. సో ఇప్పుడు ఈ ఆయిల్లోకి హోల్ గరం మసాలా వేసేసుకుందాము. సో ఇది లైట్గా వేపుకోండి, జస్ట్ ఒక 30 సెకండ్స్ అయితే చాలు మనకి.
సో ఇప్పుడు దీంట్లోకి మనం ఆనియన్స్ వేసేసుకుందాము. సో ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకోండి. సో ఇప్పుడైతే మనకి 15 మినిట్స్ అయిపోయింది. సో మనం ఓపెన్ చేసేసుకొని దీన్ని మీరు పక్కకు తీసేసుకోండి. ఆ వాటర్ పడేయకండి, అలానే ఉంచుకోండి. సో ఇప్పుడు చూసారు కదా, మనకి ఇలా డార్క్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసేసుకోండి. అల్లం తెల్లగడ్డ పేస్ట్తో పాటు కొంచెం పుదీనా. సో ఇదైతే మొత్తం ఇలా కలిపేసుకొని అల్లం పచ్చి వాసన పోయేదాకా వేసుకోండి. సో ఇప్పుడు అల్లం కూడా మనకి బాగా వేగిపోయింది. ఇప్పుడు మనకి మిగిలిన మండి మసాలా ఉంది కదా, మనం స్టార్టింగ్లో మిక్స్ పట్టుకున్నాము, ఆ మసాలా మొత్తం వేసేసేయండి. సో ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఒక 30 సెకండ్స్ అయితే కలిపేసుకోండి. సో ఇప్పుడైతే నాకైతే ఇది కలిసిపోయింది. సో నేను ఇప్పుడు ఇందాక మనం చికెన్ ఉడికిచ్చాం కదా, సో ఆ వాటర్ అనేది దీంట్లోకి వేసేయండి. సో నేను ఇందాక చెప్పాను కదా, నేను 1.5 కప్ బాస్మతి రైస్ తీసుకున్నాను. సో నేను 1.5 కప్ వాటర్ వేసాను. సో ఇప్పుడు మిగతా 1.5 కప్ వాటర్ వేసేస్తాను. సో ఇప్పుడైతే మసాలా మొత్తం ఇలా కలిసేలాగా ఎక్కడ మీకు ఉండలు లేకుండా అయితే కలిపేసుకోండి. సో ఇలా మనం ఉండలు లేకుండా కలిపేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే సాల్ట్ వేసుకోండి. సో దీంతో పాటు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకుందాము. సో ఇప్పుడైతే ఇలా మొత్తం కలిపేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకోండి. ఇది కుక్ అయ్యే గ్యాప్లో మనం చికెన్ని రోస్ట్ చేసుకుందాము. సో ఇప్పుడు నేను ఇందాక డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకున్నాను కదా, సేమ్ అదే నెయ్యిలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇలా చేసుకున్నారంటే మీకు ముక్క చాలా ఫ్లేవర్ఫుల్గా కమ్మగా కూడా ఉంటుంది అన్నమాట. సో ఇలా అయితే చేసుకోండి. సో ఇప్పుడు మనం ఇదే దీని ప్యాన్లోకి చికెన్ వేసేసుకున్నాము. ఇప్పుడైతే మీరు ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి, సరిపోతుంది. ఈ గ్యాప్లో ఏంటంటే రైస్ చూసుకోండి, మనకి రైస్ ఒక 10 మినిట్స్ లోపు అయితే కుక్ అయిపోతుంది. సో లాస్ట్ ఇంకొక 2-3 మినిట్స్ ఉంది అనగా గీ అయితే యాడ్ చేసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్స్. సో చూసారు కదండి, నాకైతే ఈ కలర్లోకి వచ్చిన తర్వాత నేను ఆఫ్ చేసేసుకున్నాను. నాకు టోటల్ 15 మినిట్స్ పట్టింది. సో మీరైతే ఇలా మధ్యలో ఒక 5 మినిట్స్ ఒక సైడ్, 5 మినిట్స్ ఒక సైడ్ కుక్ చేసుకుంటూ అయితే ఇలా అయితే కుక్ చేసుకోండి. ఇప్పుడు మనము సర్వ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం రైస్ని ఈ ప్లేట్లోకి అయితే వేసేసుకొని దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా మనం డ్రై ఫ్రూట్స్ ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, దాంతో అయితే వేసేసుకొని చికెన్ పీస్ పెట్టుకొని సర్వ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా అయితే మనకి చికెన్ మండి 40 మినిట్స్ లోపే అయితే అయిపోయింది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మోర్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్.